కానీ ఇప్పుడు కూడా పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ ప్రోగ్రామ్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. కారణం ఏంటంటారు సార్? వాళ్ళకి బయట నుంచి ఎక్విప్మెంట్ తీసుకురాలేకపోతున్నారు. సో దే హ్యావ్ ద డిజైన్ బట్ దే కెనాట్ ఎగ్జిక్యూట్. ఇప్పుడు రష్యన్స్ ఒక ప్లాంట్ అక్కడ సెటప్ చేస్తా అంటున్నారు. ఈవెన్ ఇరాన్లో కూడా చాలా మటుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళకి. మన దగ్గర కూడం పెట్టారు రష్యన్స్. తను వ్యతిరేకించింది ఎవరండి? పెద్ద అజిటేషన్ నడిచింది కదా. పోలీస్ ఫైరింగ్లో 24 మంది చనిపోయారు తమిళనాడులో. ఎవరు నడిపించారు? తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన్మోహన్ సింగ్ తెలిసిపోయింది ఇదంతా నడిపిస్తున్నది వన్ పార్ట్ ఆఫ్ యుఎస్ ఫండెడ్ క్యాంపెయిన్. మన దేశానికి న్యూక్లియర్ టెక్నాలజీ ఫర్ పీస్ఫుల్ పర్పస్ కూడా రాకూడదు. న్యూక్లియర్ ప్లాంట్స్ మనం సెటప్ మనం అది లేకుండా కూడా సెటప్ చేసుకున్నాం మనం. ఇప్పుడు మనం చిన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ తయారు చేస్తున్నాం, స్మాల్ ఫాస్ట్ బ్రీడర్ టైప్. అది వీఆర్ గెటింగ్ ఇట్ ఫ్రమ్ యూరోప్, ఫ్రాన్స్ నుంచి కూడా తెప్పించుకుంటున్నాం మనం. అట్ ద సేమ్ టైం మన ఓన్ ప్రాజెక్ట్స్ మనం కైగా కానీ మిగతా ప్రాజెక్ట్స్ కానీ మనం చేసుకున్నాం. వీ హ్యావ్ డెవలప్డ్ అవర్ ఓన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ దిస్ ఈజ్ అ ఇంటర్నేషనల్ గేమ్ అన్నమాట. ఇది ఒక చెస్ లాగా. ఒక మూవ్ ముందు చేస్తే వాడు 6 మూవ్లు ముందుకు ఆలోచిస్తాడు అనమాట, గ్రాండ్ మాస్టర్ లాగా. సో ఈ పాకిస్తాన్ అంటే స్మగ్లింగ్లో ఎక్స్పర్ట్స్ వాళ్ళు, అమెరికన్ టెక్నాలజీని స్మగుల్ చేయడంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ వాళ్ళు. కానీ ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి దట్ దే కెనాట్ డూ ఇట్ నౌ. వాళ్ళు చేయలేరు. ఇప్పుడు అంతా టైట్ చేసి పడేసారు. దానికోసం పాకిస్తాన్ 10 న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టలేదు. ఆ కీస్ ఏవి వాళ్ళ దగ్గర లేవు. అంటే ఈవెన్ ఎవ్రీ మూవ్ దే మేక్ ఇస్ వాచ్డ్. ఎందుకంటే ఇవాళ అసీం మునీర్ ఉంటాడు, రేపు పోతాడు. రేపు హక్కానీ నెట్వర్క్ తెహరీకే తాలిబాన్ వచ్చి వీళ్ళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మీద దాడి చేసి అక్కడున్న ఏదైనా ఎక్విప్మెంట్ ఎత్తుకెళ్ళిపోతే, ఆర్ న్యూక్లియర్ సైట్స్ నుంచి ఎక్విప్మెంట్ ఎత్తుకపోతే ఏం చేస్తారు? ఎవరు కంట్రోల్ చేస్తారు? అండ్ రిచర్డ్ బార్లో ఇంటర్వ్యూ ప్రతి భారతీయుడు చూడాల్సిందే. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ ANI. 1 hour and 40 minutes అని ఇంటర్వ్యూ ఉంది. అండ్ ఈస్ వెరీ డీటెయిల్డ్ హియర్ స్పోకెన్ చాలా మటుకు. ఎందుకంటే మనం ఒక న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకుని బేసిక్ నాలెడ్జ్ ఉండాలి మనకి ఏంటుందన్నది. అండ్ బహుశా మన ప్రేక్షకులు కూడా ఈ చిన్న ఒక ½ hour ఇంటరాక్షన్లో కూడా వాళ్ళకి కొంచెమైనా దీని గురించి అవగాహన వచ్చి ఉంటుంది. ప్రిమిటివ్ అండర్స్టాండింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే US అనేది వాళ్ళకి సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది. ప్రతి చోట్ల వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ చూసుకుంటూ బంగ్లాదేశ్లో చేస్తున్నారు, అటు మయన్మార్లో చేస్తున్నారు, ఇటు మీరు చూస్తున్నారు సుదాన్, సిరియాలో చేశారు. మన ఒక టెర్రరిస్ట్ని తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేశారు. ఇప్పుడు $50 million రివార్డ్. తల మీద $50 million రివార్డ్ ఉంది. నౌ ఈజ్ వైట్ హౌస్ వెళ్ళి నిలబడతాడు. అక్కడ వైట్ హౌస్కి వెళ్తున్నాడు. ఈజ్ ద ఫస్ట్ సిరియన్ ప్రెసిడెంట్, సిరియన్ టెర్రరిస్ట్ గో టు వైట్ హౌస్. ఆలోచించాడు. సో వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి వాళ్ళ పని నడుస్తుంది చాలు, వాళ్ళ గేమ్ నడిచిపోతే చాలు. దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. దానికోసం పాకిస్తాన్ మీద ఏదో టారిఫ్లు పెట్టలేదు, కావాలని చెప్పి భారతదేశం మీద పెట్టారు. సో దట్ వీ విల్ బెండ్. మనం బెండ్ చేయలేదు. వీ సెడ్ వీ విల్ డూ అవర్ ఓన్ థింగ్స్ అవర్ ఓన్ వే. మనం క్రయోజెనిక్ టెక్నాలజీ మనమే తయారు చేసుకున్నాం. వెన్ వీఆర్ డినైడ్, సీ దట్ ఈస్ వేర్ మన జుగాడ్ పనికి వస్తుంది అనమాట. మన కోకోకోలా ఒకసారి ఇండియా నుంచి వెళ్ళిపోయిన తర్వాత థమ్స్అప్ డెవలప్ అయింది అప్పుడు, లోకల్ ప్రోడక్ట్. తర్వాత కోకోకోలా తిరిగి వచ్చారనుకోండి. కానీ మేము మిమ్మల్ని డిక్టేట్ చేస్తామని చెప్పి అమెరికన్ టెక్నాలజీ కానీ అమెరికన్ ప్రోడక్ట్స్ చేయలేరు. చిన్న చిన్న ఇన్స్టెన్సెస్లో కూడా నాది. ముందు KFC వచ్చినప్పుడు ఏమన్నారు, కాదు మాకు వరల్డ్ వైడ్ ఒకటే మెనూ ఉంటుంది. మీరు హాలండ్కి వెళ్ళండి, మీరు UKకి వెళ్ళండి, మీరు USకి వెళ్ళండి, మీరు ఎక్కడైనా వెళ్తే మా మెనూ ఒకటే ఉంటుంది. లోకల్ కొంచెం మీట్ మారుతుంది అంతే. కానీ ఇప్పుడు చూడండి ఇండియాలో వాళ్ళు పులావ్ పెడుతున్నారు ఆఫ్టర్నూన్, ఓకే, ఫ్రైడ్ రైస్ పెడుతున్నారు. యూ హ్యావ్ టు కేటర్ టు ద లోకల్ టేస్ట్. అమెరికన్ టెక్నాలజీ ఇట్స్ గ్రేట్, దాంట్లో డౌటే లేదు. అది మెక్డానల్డ్ డాగ్లస్ ఉండొచ్చు, బోయింగ్ ఉండొచ్చు, నివిడియా ఉండొచ్చు. దట్ టెక్నాలజీ ఈజ్ ఫస్ట్ క్లాస్. కానీ ఆ టెక్నాలజీని వాళ్ళు రెస్ట్రిక్ట్ చేస్తారు. నివిడియా టెక్ చిప్స్ కూడా ఉండి యూ కెనాట్ ఇంపోర్ట్ ఇట్ నా ఓపెన్లీ. సో మనం తయారు చేసుకోవాల్సి వస్తుంది. వీ షుడ్ నెవర్ డిపెండ్ ఆన్ అదర్స్. మనకి పోఖ్రాన్ ఫస్ట్ స్మైలింగ్ బుద్ధ బాంబ్ చేసినప్పుడు ఇందిరాగాంధీ గారు, రాజారామన్న గారు ఉన్నప్పుడు చేసిన దాన్ని ఇమ్మీడియట్గా వీ హ్యాడ్ శాంక్షన్స్ అగేన్స్ట్ అస్. శాంక్షన్స్, టారిఫ్స్ కాదు, శాంక్షన్స్. మీరు ఏం కొనలేరు. యూరోప్ కూడా శాంక్షన్ పెట్టారు మన మీద. మనం ఎవరిని ట్రస్ట్ చేయలేము. వాసుదేవన్ గారు, ఈవెన్ ద ఫ్రెంచ్. ఇప్పుడు చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. నయారా అని చెప్పి మన దగ్గర ఆయిల్ కంపెనీ, పెట్రోల్ బంక్ కూడా ఉంది. వాళ్ళు రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నారని చెప్పి వాళ్ళ ఎంటైర్ సాఫ్ట్వేర్ SAP నడుస్తున్న SAPని జర్మన్ కంపెనీ ఆపేశారు, ద ఒరిజినల్ కంపెనీ. ఇండియన్ కంపెనీ ఏమంటున్నారు, అక్కడ జర్మనీలో శాంక్షన్స్ పెట్టారు వీళ్ళు వ్యతిరేకంగా. సో వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో వై షుడ్ బీ బై SAP? మనం ఎందుకు కొనాలి? ఎందుకంటే దే హ్యావ్ క్రియేటెడ్. దానికోసం జోహో లాంటి ప్రోడక్ట్స్ పాపులర్ అవుతున్నారు. ఐఎమ్ నాట్ సెయింగ్ జోహో ఈజ్ ఈక్వల్ టు SAP, బట్ స్టిల్
బట్ ఒక స్టెప్ అహెడ్గా మనం వెళ్ళొచ్చు కదా. పాకిస్తాన్ని మీరు బ్లాక్మెయిల్ చేయొచ్చు, పాకిస్తాన్ మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు అని యూఎస్ తెలుసు, వాళ్ళకి ఇద్దరికి తెలుసు అక్కడికి. ద సేమ్ టైం ఇండియాతో మీరు చేయలేరు. వీ విల్ డెవలప్ అవర్ ఓన్ ప్రొడక్ట్స్. అండ్ ఆ లెసన్ మనం నేర్చుకోవాల్సింది. ఏం జరిగింది రిచర్డ్ బార్లో ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాటల్లో చాలా మటుకు ఈ ఏం చెప్తారు, అమెరికా చేసిన గేమ్, అమెరికా ఆడిన కుట్ర గేమ్ చాలా క్లియర్గా తెలిసిపోయింది అనమాట. దట్ ఈస్ వాట్ ద మెయిన్ థింగ్స్. రైట్. అంటే బిఫోర్ కంక్లూడింగ్ దిస్ ఎపిసోడ్ సార్, అవుట్ ఆఫ్ కాంటాక్ట్ దీనికి సంబంధం లేని అడుగుతున్నా, వై షుడ్ వీ బై అని అన్నారు. వై షుడ్ వీ ఎలో యూఎస్ టు హ్యావ్ దైర్ మిలిటరీ బేసెస్ ఇన్ ఇండియా? ఇండియా మిలిటరీ బేస్ లేదండి. కార్డనింగ్ ఇండియా చుట్టుపక్కల పెట్టుకుని మనం ఏం చేయలేమంటారా? టుడే శాటిలైట్ టెక్నాలజీ అరేబియన్ ఓషన్ కానీ అంతే. డిగో గార్సియాలో వాళ్ళకి బేస్ ఉంది కదా ఇండియన్ ఓషన్లో, ఎప్పటి నుంచి ఉంది. అది యూకే బేస్ ఉండే ముందు, యూకే ఐలాండ్, చిన్న ఐలాండ్ అది, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంది అక్కడ ఒకటి డిగో గార్సియాలో, ఎప్పటి నుంచి ఉంది వాళ్ళకి. అది కాకుండా ఖతార్ ఇస్ ద బిగ్గెస్ట్. వాళ్ళకి ఖతార్ లోకల్ పాపులేషన్ ఎంత అండి? నథింగ్. అక్కడ దానికన్నా పాపులేషన్ మన వాళ్ళు ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు. ఇప్పుడు అమెరికన్ టెక్నాలజీ, అమెరికా ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏం ఖతారీ గవర్నమెంట్ ఇస్ డిపెండెంట్ ఆన్ యూఎస్ బేస్. ఏ రోజు యూఎస్ అక్కడి నుంచి మారిపోతారో రెజీమ్ బోర్డు పడిపోతుంది. దానికోసం వాళ్ళు ఉంచుకుంటారు. సౌదీ అరేబియా కూడా అంతే. మన F-35 కొంటున్నా అంటున్నారు. ఎంతో 50-100 F-35 ఎందుకండి అర్థం కావట్లేదు. సౌదీ అరేబియా ఎవరితో కొట్లాడతారంట, ఎవరిని వెళ్ళి బాంబ్ చేస్తారంట. దీనికన్నా ముందు ఒకసారి హూతీలతోనూ గొడవ ఉండే వాళ్ళకి. ఇప్పుడు హూతీలు అసలు ఇజ్రాయెల్ ఫినిష్ చేసి పడేశారు వాళ్ళని. మీరు ఎవరితో జస్ట్ టు కీప్ అమెరికా హ్యాపీ. అమెరికా నుంచి కొనుక్కోండి. మనం కూడా చేస్తున్నాం, చేయట్లేదని కాదు. మనం చెప్తాం అమెరికన్ డిఫెన్స్ టెక్నాలజీ అగ్రిమెంట్ సైన్ చేస్తాం పీటెక్స్తో ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు. చాలా మటుకు అమెరికన్ ఎక్విప్మెంట్ కొంటున్నాం. అప్పుడు ఏమవుతుందంటే అమెరికా ఆల్సో హ్యాపీ. అరే మా వాళ్ళకి కొంచెం ఉద్యోగం వస్తుంది, శాంక్షన్స్ కొంచెం మా ఇండియా మీద టారిఫ్లు తగ్గించవచ్చు. ఇదే ఒకటను. ఈవెన్ టుడే మనం ఇప్పుడు మన రష్యాతో ఒక కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్కి డీల్ సైన్ చేసుకున్నాం. చిన్న ఎయిర్క్రాఫ్ట్, ఇట్స్ నాట్ ద స్కేల్ ఆఫ్ బోయింగ్ అండ్ ఆల్. టైం కూడా పడుతుంది దానికి, 10-15 సంవత్సరాలు పడుతుంది కమర్షియల్ ప్రొడక్షన్ రావడం. కానీ ఏంటంటే ఇండికేషన్ మేము బోయింగ్ మీద ఎయిర్బస్ మీద డిపెండ్ కాక్కర్లేదు. బికాస్ టుడే ఆల్సో మనం చేయలేము. తేజస్కి చూడండి, ఇప్పుడు ఇంజిన్స్ మనం జీఈ నుంచి కొంటున్నాం. ఇప్పుడే సైన్ చేసాం కొత్త అగ్రిమెంట్ నెక్స్ట్ సెటప్ తేజస్ ఎయిర్క్రాఫ్ట్కి. ఓకే, ఇప్పుడు దాకా మనం ఇంజిన్స్ తయారు చేయలేకపోయాం. మనం ఇట్ వాస్ గివెన్ టు డిఆర్డిఓ అండ్ డిఆర్డిఓ ఫెయిల్డ్ మిసరబ్లీ, HAL ఫెయిల్డ్ మిసరబ్లీ. సో చాలా మటుకు మనం బయట నుంచి తెప్పించుకోవాల్సి వస్తుంది. దెర్ ఇస్ నో అదర్ చాయిస్. మీరు అడిగిన ప్రశ్నకి మనం బయట నుంచి తెప్పించుకోవాలి. యూఎస్ పక్కన కూర్చొని చూస్తున్నారు మనం ఏం చేస్తున్నాం అని చెప్పి. అక్కడ చైనా అటువైపు నుంచి చూస్తున్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి గొడవ మొదలైంది. ఫర్ ఆల్ యూనో వాళ్ళకి బేస్ బంగ్లాదేశ్లో పెట్టుకుంటారు. పక్కనే ఒకప్పుడు ఇట్ వాజ్ బ్రిటిష్ ఎయిర్ స్ట్రిప్ కదా సార్, అక్కడ వాడుకుంటారు. అది సో మనం కూడా మొన్న ఒక కొత్త హాషిమారా నుంచి ఎక్స్పాండ్ చేసి మన కొత్త చికెన్ దగ్గర ఒక కొత్త ఆర్మీ బేస్ పెట్టుకున్నాం. దట్ వాస్ వాట్ అబౌట్ దాని గురించి అనుకుంటా అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ చెప్పారు. సో వీ విల్ డూ అవర్ గేమ్. అన్ని పబ్లిక్లో చెప్పక్కర్లేదు, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో వీ విల్ డూ అవర్ ఓన్ గేమ్. మనకు తెలిసినట్లు యాజ్ మీడియా ఫోక్స్ మన దగ్గర పెట్టుకోవాలి, ఎక్కువ బయట మాట్లాడక్కర్లేదు. కానీ వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ అవర్ ఓన్ గేమ్. బట్ మన భద్రత, మన సెక్యూరిటీ మనం చూసుకోవాలి. అది ఉన్నారండి. ద గవర్నమెంట్ ఇస్ అవేర్ ఆఫ్ ఇట్. చాలా మటుకు మోదీ గవర్నమెంట్ ఇస్ మెచ్యూర్ ఎనఫ్ ఫర్ దాట్. రాజ్నాథ్ సింగ్ లాంటి చాలా డిఫెన్స్ మినిస్టర్, ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్టేబుల్ డిఫెన్స్ మినిస్టర్స్ ఐవ్ సీన్ ఇన్ ద లాస్ట్ 30-40 yearsలో. చాలా మటుకు హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్. ఆయన ఫస్ట్ వచ్చినప్పుడు నాకు కూడా డౌట్ ఉండే, ఆయనకి అర్థమవుతుందా ఇది ఏంటి అనేది డిఫెన్స్ మినిస్ట్రీ అని. ఎందుకంటే అక్కడ డిఫెన్స్ మినిస్ట్రీ అనగానే భయం ఏంటంటే కరప్ట్ కాంట్రాక్ట్స్ బోఫోర్స్ నుంచి, ముందు జీప్ స్కామ్ నెహ్రూ టైం నుంచి మొదలైంది, ఆగస్టా వెస్ట్ల్యాండ్, చాలా స్కామ్స్ కాంగ్రెస్ హయాంలో, స్కార్పియన్ డీల్, ఎక్కడ చూసినా కానీ స్కామ్లు ఉంటుండే. ఇప్పుడు చూడండి లాస్ట్ 10 years ఇప్పుడు 11 కన్నా ఎక్కువ 12 అవుతుంది నెక్స్ట్ మేకి. ఒక్క స్కామ్ అయినా విన్నారంటే రఫేల్ ట్రై చేశారు చాలా మటుకు. హిందూ వాళ్ళు అందరూ కలిసి, హిందూ న్యూస్ పేపరు, కమ్యూనిస్ట్ వాళ్ళు అందరూ కలిసి రాహుల్ గాంధీ ట్రై చేశారు. అది మొత్తం పడిపోయింది ఫ్లాట్. సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు సేస్ నథింగ్ ఇన్ ఇట్, రాంగ్ ఇన్ ఇట్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాంట్రాక్ట్లు పెట్టుకుంటున్నాయి ఇప్పుడు. వెన్ యూఎస్తో కూడా డీల్ చేస్తున్నప్పుడు మనం అక్కడ కూడా వీఆర్ ఎన్ష్యూరింగ్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాంట్రాక్ట్. కానీ అక్కడ మనం డైరెక్ట్ కంపెనీస్తో డీల్ చేయాల్సి వస్తుంది. మనం రీఫిల్లింగ్ ఎయిర్క్రాఫ్ట్ కావాలంటే మళ్ళీ మెక్డానల్డ్స్, డగ్లస్ ధర మాట్లాడాల్సి వస్తుంది. అంటే చాలా మటుకు బోయింగ్ ధర మాట్లాడాల్సి వస్తుంది. సో వీ విల్ హావ్ టు స్పీక్ టు ఇండివిజువల్ కంపెనీ. నేను ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నాం, మనం కొనుక్కుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా మటుకు ఎక్విప్మెంట్. కానీ చాలా మటుకు ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి వీఆర్ ట్రైంగ్ టు మేక్ దట్. అంటే ఫేజ్డ్ మేనర్లో వెళ్తున్నాం. మన ఇస్రో రాకెట్స్ తయారు చేయగలిగితే మనం, దెన్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అండి? వీ కెన్ స్టిల్ డూ ఇట్. 1400 kilos శాటిలైట్ మనం పెట్టే ఆర్బిట్లో, మన చిన్న క్రయోజెనిక్ ఇంజిన్ యూజ్ చేసి, ఇట్స్ హ్యూజ్ టెక్నాలజీ లీప్. సో వీఆర్ ఆల్సో డూయింగ్ ఇట్. కానీ ఈ రిచర్డ్ బార్లో ఇంటర్వ్యూ పాకిస్తాన్ అండ్ యూఎస్ రిలేషన్షిప్ గురించి మాట్లాడతాం, మనకన్నా ఎక్కువ ఆ రిలేషన్షిప్ గురించి మాట్లాడారు. అండ్ దట్ ఈస్ వాట్ మన దగ్గర ఉన్న we need to understand. ఈవెన్ ఐఏఎస్ ఎగ్జామ్ రాయబోయే పిల్లలు కూడా
వాళ్ళ పేపర్ తయారు చేసిన వాళ్ళు ఇది నేర్చుకోవాలి, ఏం నడుస్తుంది టుమారో ఫర్ ద ఆల్ యూ నో వాళ్ళ ఇంటర్వ్యూ క్వశ్చన్లోనూ వాళ్ళ పేపర్లో ఎక్కడో వస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.